ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీఈ్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. యాండి, ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి, అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబు ఏమన్నా చెక్ చేసి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? నువ్వు చేసే దరిద్రపలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేకుని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసి. ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయాని నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా బాబు. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఒక్క నిమిషం రా డార్లింగ్, ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు.